వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటా ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద్ మార్గ, ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, నేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు, ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో, ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ పురూలియా జిల్లా లో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి, వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అందరికీ తెలుసు ఆయన చెప్పింది. ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ appeared approximately 3.2 to 3.3 billion years ago. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది. లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితం అండి, భాగవతం మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగ్ భూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే దక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్ స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింగ్భూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్, indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువు గారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి, ఆర్థిక బాధలు బాగా. ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది. ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య తనులు తినేవాళ్ళు ఉన్నారు, మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే
ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు 1993లో నోబెల్ ప్రైజ్ నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌట్ అని ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి, ఆయన మై ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌట్ ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు. ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వంటారా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి మేము చూసాం. డాక్టర్ రవి భాత్రా ఇప్పుడు కూడా 90 years ఉంది. టెక్సాస్ లో సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు. స్పిరిట్ గా, హోలీ స్పిరిట్ గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు. కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది. అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం. మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్ లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల ఆ శంబాలా గ్రామం, అంటే ఎక్కడో శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్ ఈ సొల్లు కబుర్లు వద్దు. అసలు ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ శనిగ్రహము, అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహము జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీరందరికీ కూడా కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు ఆ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా అప్పులు, అక్టోబర్ 24వ తేదీ వరకు అప్పులు అధికంగా మీకు ఇవ్వడము అందరు కూడా. అలాగే ఇల్లు కట్టేటటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మీ అందరికీ ఇల్లు డబ్బులు ఆటోమేటిక్గా పోగవడము, కొత్త వ్యాపారాలకి భాగస్వాములుగా రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆ తర్వాత మీరు సొంతంగా కొంత పికప్ అవ్వడము, అలాగే కస్టమర్స్ రావడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా కస్టమర్స్ అందరూ కూడా కాస్త పికప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీరు బ్రాండ్ అనేటటువంటిది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది నిజాయితీతో మాత్రమే వస్తుంది. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళని మాత్రమే నమ్ముతారో ఆటోమేటిక్గా బిజినెస్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి కళ్ళబల్లి మాటలు చెప్పి ఏదో టెంపరీగా అప్పుడు గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ లేకపోతే మానిటరీ బెనిఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి తాత్కాలికంగా చూసుకునేటటువంటి వాళ్ళని ప్రజలు నమ్మరు. కాబట్టి ఈ బట్టల వ్యాపారము, హోటల్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్, వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వ్యాపారాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతున్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్, కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిజినెస్లో ముందంచుకు వెళ్తారు, బాగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు.
అయితే ఇక విద్యార్థుల దగ్గరకొచ్చేసరికి జూన్ తర్వాత అక్టోబర్ నెల వరకు 2026 సంవత్సరంలో విద్యలో వెనకబడిపోవడము, ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలుంటాయి కాబట్టి, చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా కనుక ఉన్నట్లయితే చదువు మీద దృష్టి పెట్టకుండా డిస్ట్రాక్షన్స్‌కి గురవ్వడానికి అవకాశాలుంటాయి. ఆ రకంగా ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా మనకి జూన్ 2 తర్వాత వివాహాలు కావు. అక్టోబర్ తర్వాత 24 తర్వాత వివాహాలు అవ్వడానికి అవకాశాలున్నాయి. సంతానం కూడా కలగడానికి అవకాశాలున్నాయి. అనేక రకమైనటువంటి జెనిటల్ ఆర్గన్స్, వెనెరియల్ డిసీజెస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బోన్స్ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలుంటాయి. పరిహారాల దగ్గరికొచ్చేసరికి మనము సాధారణంగా మనం ఆ రావి చెట్టు చుట్టూ తిరగడం, శని జపం ఇలా కాకుండా సాక్షాత్తు పరమశివుడు శ్రీకృష్ణుడిగా బాబా నామ్ కేవలం అనేటటువంటి ఒక మంత్రాన్ని ఇచ్చారు ఆనందముక్తి గారు. మరి సాక్షాత్తు పరమశివుడే ఆయన శ్రీకృష్ణుడే ఆనందముక్తిగా వచ్చారు. ఇది ప్రపంచం అంతా తెలిసిన విషయం. అలాగే ఈ సాధన మార్గము మహాకాళి, దుర్గా దేవతలు చాలా హైయర్ ఎనర్జీస్ ఉన్నటువంటి దేవతలు వాళ్ళు. ప్రోటోకాల్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళే లోయర్ ఎనర్జీస్ రూపాల్లో అనేకమైనటువంటి రూపాల్లో వరల్డ్లీ ప్లెజర్స్‌ని, వరల్డ్లీ వెల్త్‌ని మీకు అందరికీ కూడా ఇవ్వడానికి, బ్లెస్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా 6 స్టెప్స్‌లో ఆ సాధన అనేటటువంటిది ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు, సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నన్ను సంప్రదించండి. ఎవరైతే మూఢనమ్మకాల్లో ఉంటారో వాళ్ళు అస్సలు రావద్దు. ఈ రకంగా మీరు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.